నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యి తర్వాత ఏదైతే ట్రైనింగ్ సమయంలో వాళ్ళపైన కేసులు ఉన్నాయని చెప్పేసి కొంతమందిని అయితే పక్కకైతే పెట్టడం జరిగింది. ఆ కేసుల తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ మధ్యకాలంలోనే ఎలక్షన్లు రావడం కొద్ది సమయం అయితే వృధా కావడం అయితే జరిగింది. ప్రస్తుతం అదే అభ్యర్థులు 168 పైగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న అభ్యర్థులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళకు గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు నెరవేర్చింది, ఎంతవరకు వాళ్ళకు హామీ ఇచ్చింది, ఎంతవరకు వాళ్ళ కళలు సహకారం అయితే ఒకసారి వాళ్ళ నుండి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రజా దర్బార్లో కలిసిరు, ఏం చెప్పారు మీకు లోపల అంటే అన్న మేము కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మేము వచ్చినాం మేడం, ఐఏఎస్ మేడంని కలిసినాం. మేము మా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మేడం అని చెప్పేసి మేము మేడం గారిని కలిసినాం. మేము ఐఏఎస్ మేడం గారిని కలిస్తే ఆ మేడం శ్రీనివాసరావు సార్ని, బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు సార్కి ఫోన్ చేసి అంటే తెలుసుకున్నది ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళది ఇంతకుముందు కూడా మేము 15 డేస్ కంటే ముందు మేము వచ్చినామన్నా. మేము వస్తే కూడా ఇంకా 15 డేస్ తర్వాత మేము ప్రాసెస్ అయితే చేపిస్తాను, నేను బోర్డు చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేసి ప్రాసెస్ చేపిస్తా అని చెప్పింది. ఆ 15 డేస్ తర్వాత ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చినాం. మళ్ళీ వచ్చి మేడంని కలిస్తే సార్తో మాట్లాడింది, ఇట్లా ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్తుంది. కానీ మేడం అయితే ఈ విధంగా చెప్పింది, ప్రాసెస్ జరుగుతుంది, మీకు ఇస్తారు త్వరలోనే, ఇంకా వెయిట్ చేయండి అని చెప్తుంది. కానీ మేము వెయిట్ చేసి 5 months నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నామన్న. మాకు ఎటువంటి అనేది మాకు ఇట్లా చెప్తున్నారు, మేము వెళ్తున్నాం, ఏదో ఒకటి చెప్తున్నారు, మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, మేము వెళ్ళిపోతున్నాం. గతంలో కూడా నాయకులను కలిసినట్టు కదా, ఏం చెప్పారు గతంలో కూడా నాయకులను కలిసినా కానీ వాళ్ళ నుంచి కూడా ప్రాసెస్ అనేది నడుస్తుంది, వెయిట్ చేయండి, ఇదే ఒకటే మాట. వెయిట్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. మేము ఎక్కడ కూడా రాస్తారోకోలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, నిరసనలు చేయలేదు. అంటే గవర్నమెంట్ మీద నమ్మకంతో మేము ఇట్లనే ఉన్నాం, మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇంకా లిస్టులు ఇస్తారు, మేము ట్రైనింగ్కి వెళ్ళిపోతామని చెప్పేసి మేము నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా 5 months కావస్తున్నా కానీ ఎటువంటి ఏం చేయట్లేదు. మా ఏజ్ లాస్ అవుతుంది, మా సర్వీస్ లాస్ అవుతుంది. వాళ్ళతో పాటు పంపిస్తే ఏదో చిన్న కేసులు ఉన్నాయి, కేసులు అక్విటెడ్ అయి ఉన్నాయి. ఆ చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా కోర్టు నుంచే క్లియర్గా అక్విటెడ్ నిర్దోషి అని కోర్టు చెప్పినప్పుడు ఇంకా పెద్ద కేసు అయితే ఏంది, చిన్న కేసు అయితే ఏందన్న అందరికీ ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఒకటే సార్, సీఎం సార్ గారు మీరు మా కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి కొద్దిగా పట్టించుకొని బోర్డు చైర్మన్కి శ్రీనివాసరావు సార్కి స్పష్టమైన ఆదేశాలు, మీరు ఒక్క మాట చెప్తే అయిపోతుంది, కేసులు క్లియర్ అయిన వాళ్లకు వెంటనే ట్రైనింగ్కి పంపించండి అని చెప్పేసి ఒక్క మాట సీఎం సార్ ఒక్క మాట చెప్తే మా పని అయిపోతుంది అన్న, మాది క్లియర్ అయిపోతుంది. ఏ కేసులు ఉన్నాయని చెప్పేసి అసలు మేజర్గా ఏ కేసులను ఆధీనంలోకి తీసుకురావాలి? కేసులు అంటే అన్న డిఫరెంట్ మెంబర్స్ అంటే అందరికీ డిఫరెంట్ కేసులు ఉన్నాయి. 168 members ఉన్నారు కదా, అందరికీ ఒకటే కేసులు ఉండవు. కొంతమంది గొడవల కేసులు ఉంటాయి, కొంతమంది వేరే స్వాండ్స్ కేసులు ఉంటాయి కదా, చాలా కేసులు ఉంటాయి. అవి కూడా క్లియర్ అయిన వాళ్ళకి ఇచ్చేయండి, కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఆపేసేయండి. మా బాధ అదే, క్లియర్ అయినా కూడా మేము నిర్దోషులమని ప్రూవ్ చేసుకున్నాం కూడా ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? మా జీవితాలు ఎందుకు ఆగం చేస్తారు? మా జీవితాలు కాదు, 168 మంది జీవితాలు మాత్రమే కాదు, 168 మంది కుటుంబాలకు అన్యాయం అవుతుంది మమ్మల్ని ఆపితే. ఇప్పటివరకు ఎంతమంది అధికారులను కలిసారు, ప్రభుత్వంలో ఉన్న అధికారులను? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు అందరినీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కలిసినాం. మన వాళ్ళ ఇంట్ల దగ్గరికి వెళ్ళినాం, అందరినీ కలిసినా కానీ మా చేతిలో ఏముంటుంది, బోర్డు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా, మా చేతిలో ఏముంటుంది అని రెస్పాన్స్ మాకు ఇస్తుర్రు. దాదాపుగా మీతో ఎవరైతే ఎగ్జామ్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అసలు మేము కూడా వాళ్ళతోటి వెళ్ళిపోతుండే కదా, మా ట్రైనింగ్ కూడా సగం అయిపోతుండే కదా అని చెప్పేసి మాకు చాలా అసలు రోజంతా పడుకుంటే నిద్ర రావట్లేదు. అక్కడ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఫోర్స్ మాకు రోజుకు 4 సార్లు ఫోన్ చేస్తారన్న, ఏమైంది మీ లిస్ట్ ఏమైంది, అసలు వస్తుందా రాదా, అసలు మేము వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, మేము అసలు మా ఇంట్లో ఫ్యామిలీ ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? మేము ఇట్లా రోడ్డు మీద చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాం. మేము అక్కడ హాస్టల్లో ఆ తిండి తినలేక అప్పుడు ఒకరోజు తినకుండా మేము కష్టపడి చదివి కనీసం మాకు అనుకూలంగా డబ్బులు కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నా కానీ మేము ఏదో సాధిస్తామని చెప్పేసి మేము ముందుకు వచ్చి తీరా ఉద్యోగానికి 1:1లో మేము ఎంపికైన తర్వాత కూడా మమ్మల్ని ఆపేస్తే మాత్రం చాలా బాధగా ఉందన్న. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు, మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం అన్న. మార్గం అయితే ఇంకా ఏం లేదు, ఇంకా ఏ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ కాలేని పరిస్థితి. మేము ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ఆర్థికంగా మా బలహీనత చాలా బ్యాడ్గా ఉందన్న, ప్రిపేర్ కాలేము మేము. అయినా కానీ ఒక గ్రూప్ ఏమన్నా ఎగ్జామ్కి కూర్చున్నా, Group 2 ఎగ్జామ్కి కూర్చున్నా కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా సపోర్ట్ ఉంటేనే కదా ఏమన్నా చేసేది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏం చేస్తాం? మా బతుకులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసినాయి. మాకు న్యాయం చేయండి సార్, సీఎం సార్ గారు, మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, మీరు ఒక స్పష్టమైన ఆదేశాలు బోర్డు చైర్మన్ గారికి ఇవ్వండి, మమ్మల్ని వెంటనే ట్రైనింగ్కి తీసుకునేలా చర్యలు తీసుకోండి సార్, మా ఒక్కటే డిమాండ్. లోపల కలిసి కదా, ఏమంటారు లోపల?
లోపల మేడం గారిని ఐఏఎస్ మేడం గారిని కలిసినాం. కొద్దిగా పాజిటివ్గానే రెస్పాండ్ అయింది మేడము. సార్కి ఫోన్ చేసింది శ్రీనివాసరావు సార్కి. అయితే ఇంకా ప్రాసెస్ అనేది నడుస్తుంది, ఇంకా త్వరలో మీకు రాబోతుంది అని చెప్పేసి మాకైతే మేడం గారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, నమ్మకం అయితే కలుగుతుందా మీకు? నమ్మకం అంటే అన్న ఇదే మాట ఎప్పటి నుంచో అంటున్నారు కదా, మాకు ఇస్తేనే మాకు నమ్మకం వస్తుంది. మాకు జాబులు ఇచ్చి ఎప్పుడైతే ట్రైనింగ్కి పంపిస్తారో అప్పుడే మాకు నమ్మకం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్.